ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అందరికీ ఏం రాదన్నా మళ్ళీ చూసిన ఎక్కడైనా మొదలు కట్టండి. ఎవరికి వచ్చినట్టే ఈ కుక్కర్లు ఉంటారా మన మూడపల్లి మండలం హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి జిల్లా ఇక్కడ సర్పంచ్ కవిత నాగశెట్టి ఇక దాదాపు 15 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ చూసి గొడవ చూసి ఇక కలర్ కూడా టీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళేమో ఇక పొరడే ఎప్పుడు చెప్పడవాలి. టీఆర్ఎస్ అంటే రాదన్నా మరి బీఆర్ఎస్ వాళ్ళని అంటలేడు. ఇక కలర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కలర్ వేసినా టీఆర్ఎస్ పార్టీ తరఫున మంచిగా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏం చూసినా అవన్నీ అని తెలుసుకోవాలి. ఏమి ఎట్లా లేదు నాకు పెడితే ఆయన కూడా అయిపోయినాక ముచ్చట అయిపోయినాక బాగుంటాయి ఇక్కడ చెరుకు జొన్నలు ఎక్కువ ఇది పొద్దు మీ ఊరికి వచ్చిన మరి నేను తెలుసుకొని వచ్చిన మా వ్యూస్ తెలియదా చెప్తావా మీ గురించి? మా ఊరు ఇప్పేపల్లి, మా మండలం మూడంపల్లి, జిల్లా సంగారెడ్డి. చిన్న ఊరు ఇది. మా ఊరికి మహిళా రిజర్వేషన్ కాబట్టి మహిళలను నిలబెట్టి మా ఊరు ప్రజలు మంచి మెజారిటీ నుంచి గెలిపించారు. ఊరు ప్రజలకు ధన్యవాదాలు. రాజకీయంలో ఎప్పుడు వచ్చామా? ఇంతకుముందు మా చిన్నాయన సర్పంచ్, ఇంతకుముందు మా చిన్నాయన ఒక ఆయన నిలబడిపోయాడు. ఇప్పుడు నేను రాజకీయంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల ఇంతకుముందు మెంబర్గా గెలిచాను, ఇప్పుడు సర్పంచ్గా గెలిచాను. అంటే మొత్తం ఓటుగా ఏ పార్టీ చేయాలా? ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్, ఫస్ట్ టీడీపీ, దాని తర్వాత టీఆర్ఎస్. మరి ఈ ఎచ్చకెళ్ళకి మహిళా రిజర్వేషన్ వచ్చిందండి. మరి మేడం ని సభ్యులుగా పోటీ చేసుకుని ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, ప్రజలు ఏ విధంగా స్పందించిన సమస్యలు చాలా మంచిగా స్పందించారు. ప్రజలు చాలా గౌరవించినందుకే మేము గెలిచినాం. ఈరోజు చాలా మంచిగా గౌరవించారు. ఇంటింటికి తిరిగినాం, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఇక్కడ కర్ణాటక బార్డర్ ఉంది, సమస్యలు, రోడ్లు, ఇక ఇప్పుడున్న సమస్యలు తాగునీటి సమస్య. మొట్టమొదటి తాగునీటి పింఛన్లు చేపిస్తామని మందికి మాట ఇచ్చినాము, చేపియాలి. ఇంకా కొత్త పనులు అయితే ఏం చేయలేదు. ఖర్చు ఏం లేదు. ఖాళీ ప్రజలు ఖర్చు ఏం ₹1 తీసుకున్నట్ల స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ప్రజలు. కోట్లు ఉంటాయి, కోట్లు బీర్లు అవన్నీ ఏం లేదు. మీరు ఊళ్ళో పోయి అడిగితే కూడా అంతే ఉంటుంది. స్వచ్ఛందంగా మా ముఖం చూసే ఓట్లు వేసారు కానీ ఉంటాయి. మెజారిటీ 60. మొత్తం 8 వార్డులు. గెలిచినాక ఎటువంటి కార్యక్రమం? మొట్టమొదటి గెలవంగానే 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకుండే ఊర్లో. 2 సంవత్సరాల నుంచి ఊళ్ళో సర్పంచ్ లేకుండే. మొత్తం నీళ్లు, బోర్లు మొత్తం పాడైపోయింది. వచ్చిన మరునాడు నుంచి మొత్తం బోర్లు రిపేర్ చేయించడం జరిగింది. వీధి లైట్లు రీసెంట్గా నిన్ననే ఒక బోర్ వేసాం కొత్తగా. నిన్ననే మంచిగా పుష్కలంగా వాటర్ కూడా పడ్డాయి. ఇంకొకటి డ్రైనేజ్ ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా పని చేయాలి. రోడ్డు, పెద్ద రోడ్డు మంచిగా, ఇప్పుడు రోడ్ అయితే మంచిగా గవర్నమెంట్ రోడ్ బాగా వేసింది ఆర్ఎంబీ వాళ్ళు. ఇక్కడ మండలంలోనే వేయడం కూడా లేదు, అంతా మంచి రోడ్ వేసింది. సీఎం సార్ ఉంటే బాగా ఆ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు చెప్తాం. పబ్లిక్ మంచిగా చేయలేదు అని తీసేసారు కానీ పబ్లిక్ తెలియలేదు. పబ్లిక్ పోయినాకనే తెలుస్తుంది. ఏదైనా కానీ మనం పోగొట్టుకున్నాక తెలుస్తుంది దాని విలువ అనేది. కేసీఆర్ సార్ ఎట్లుండే అన్న పెద్ద తండ్రిలోనే ఉండే. ఇక రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, 420 హామీలు ఇచ్చి 20 హామీలు కూడా కాదు, 6 హామీలు కూడా నెరవేర్చలేదు. ఇంకా కూడా ఏదో రుణమాఫీ అన్నాడు. ఏదో లింకులు పెట్టి 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేదు. ఎవరికో అరకొర చేసి 100% అయిపోయింది అని అన్నాడు. ఇక పింఛన్లు 4000 చేస్తా అన్నాడు. 4000 కాదు, ₹4 కూడా చేయలేదు. ఉన్న పింఛన్లో కూడగొట్టుడే. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఒకటే మంచిగా ఉంది.
మళ్ళీ దాని తర్వాత దాని విషయంలో మళ్ళీ ఒకటి ఏది కూడా లేదు. ఇక రైతు బంధు ఎకరాకు అన్ని ఎకరాలకు ఇస్తా, ఇన్ని ఎకరాలకు ఇస్తా, అది ఇస్తా, 15,000 ఇస్తా అన్నాడు. 15,000 కాదు కదా, 15 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నట్టు అయిపోయింది. అదే ఎకరా 2 ఎకరాలు మొన్న వేసిండు. 2 సంవత్సరాల నుంచి మొన్న వేసిండు 6,000 ఎకరా ఒకరికి 6,000, మళ్ళీ ఒకరికి 6,000, అదే 6,000. మళ్ళీ ఏం లేదు. ఇక అదే చెప్పుడే నోరు నుంచే చెప్పుడు. ఏం చెప్పినా కానీ నోరు నుంచి చెప్పులే కానీ చేతల్లో ఏం లేదు రేవంత్ రెడ్డి సార్. కేసీఆర్ కిట్ అని ఉండే, పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు కేసీఆర్ సంక్షేమ పథకాలే. కేసీఆర్ కిట్టు, షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎసుంటి పథకాలన్న. కాళేశ్వరం అంటే ఒట్టిదే అనుకుంటున్నారు. కాళేశ్వరం ఒట్టిది కాదు. మా ఊళ్ళో వాటర్ పడకుండే, ఎప్పుడు కూడా బోర్ వేసినా ఎప్పుడు వాటర్ పడకుండే. ఎప్పుడైతే కాళేశ్వరం అయిందో అప్పటి నుంచి పుష్కలంగా ఏడో బోర్ కొట్టినా కానీ వాటర్ వస్తున్నాయి ఊళ్ళో. ఒకప్పుడు ఎన్ని బోర్లు వేసినా కూడా వాటర్ పడకపోతే ఇప్పుడు కూడా మాకు ఒక బోర్ ఉంది, 2 కిలోమీటర్ల దూరం ఉంది. 2 కిలోమీటర్ల దూరం వేస్తేనే వాటర్ వచ్చింది. మా ఊళ్ళో వాటర్ పడకుండే. ఇప్పుడు 12 బోర్లు ఉన్నాయి ఊళ్ళో. 12లో కూడా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. అట్లా కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు చేసింది. దానికి పడిపోయింది, అది కుంగిపోయింది. దాని గురించి ఏం తెలుసు వీళ్ళకి? ఏది కూడా తెలియదు. ప్రేమలో మాట్లాడుతుంది. ఇంకా 4 సంవత్సరం టైం ఉంది మేడం. ఈ 4 సంవత్సరం ముందు గ్రామం చేయబోతున్న కార్యక్రమం ఏమైనా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇంకా ముందు రోడ్లు, డ్రైనేజ్లు, ఇంకా వాటర్ కావాలి. ఇంతకుముందు కూడా మాకు మాణిక్రావు సార్ మంచిగా స్పందించి మా ఊరికి మంచిగా డెవలప్ చేసిండు. అప్పుడు కూడా బీఆర్ఎస్ సర్పంచ్, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ సర్పంచ్ మంచిగా స్పందించాడు. అప్పుడు స్పందించినందుకే మళ్ళీ కూడా మాణిక్రావు సారే వచ్చిండు. ఇంకా కూడా కావాలంటే కూడా మొన్ననే వచ్చిపోయాడు. ఇంకా కావాలంటే కూడా నిధులు ఇస్తాడు, అన్నింటి నుంచి హెల్ప్ చేస్తాడు మాణిక్రావు సార్. మాణిక్రావు సారు ఆధ్వర్యంలో కూడా గ్రామానికి ఇంకా మంచిగా తీసుకెళ్తాను.